Hi friends, this is Manikanda Prasanna Kumar. Welcome to my channel Maths with Money. You can follow me on my Facebook page Maths with Money. Regarding myself, I cleared RRB NTPC and also SSC CGL, and I have selected as Customs Inspector in CGL 2017. Hello friends, in this video we'll discuss APPSC DO Mains 2019 paper and that too mensuration paper, that is third paper. Okay, మనకి మెయిన్స్ లో మొత్తం 3 పేపర్స్ ఉంటాయి. One is GS and another one is arithmetic and another one is mensuration. So which consists of total how many questions? 150 questions, and I will discuss all these 150 questions in 5 parts. మొత్తం 5 వీడియోస్ లో డిస్కస్ చేస్తాం, and in each video I will explain 30 questions అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బట్ ఈ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు అర్థం అవ్వాలి అంటే ఖచ్చితంగా మీకు ఒక ఐడియా ఉండాలి మెన్సురేషన్ అనేది. ఏ మాత్రం ఐడియా లేకుండా ఈ వీడియోస్ చూస్తే ఖచ్చితంగా మీకు అంత బాగా అర్థం కావాలన్నమాట. ఓకే, సో కాబట్టి మీకు ఈ వీడియోస్ చూసే ముందు కాన్సెప్ట్ అనేది క్లారిటీగా ఐడియా ఉండాలి. దానికోసం మీరు నా కోర్సెస్ అనేవి వాచ్ చేయొచ్చు, లేదంటే పీడిఎఫ్స్ పర్చేజ్ చేయొచ్చు, లేదంటే మీరు ఆల్రెడీ ఏవైనా బుక్స్ చూసుకునైనా నోట్స్ అనేది తయారు చేసుకునైనా ఉండాలి. ఓకేనా? అప్పుడే దీంట్లో నేను చెప్పే షార్ట్ ట్రిక్స్ అయినా లేకపోతే కొన్ని డైరెక్ట్ ఫార్ములాస్ అయినా మీకు అర్థం అవుతాయి. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. This is the second part in all our 5 parts. So already first part was discussed and it is the second part. So దీంట్లో మనం 31 to 60 questions అనేవి డిస్కస్ చేస్తాం. Okay, let's see the 31st one. An angle is half of its complementary angle. These two angles and other angle C form 3 angles of a triangle. Find the measure of angle C. ఒక కోణం దాని పరిపూరక కోణం అంటే కాంప్లిమెంటరీ యాంగిల్, దాంట్లో సగం ఉంది. ఈ 2 కోణాలు మరియు మరొక కోణం సి ఒక త్రిభుజం యొక్క 3 కోణాలను ఏర్పరుస్తాయి. కోణం సి యొక్క కొలతను కనుక్కోండి అని అడుగుతున్నాడు. సో ఈ 3 యాంగిల్స్ అనేది దేంట్లోనూ అంటే ట్రయాంగిల్లో యాంగిల్స్ అంటే ట్రయాంగిల్లో ఎప్పుడు కూడా మనకి ఇంటర్నల్ యాంగిల్స్ 3 కలిపితే ఎంత ఉంటుందమ్మా? 180 degrees. ఓకే, అయితే ఇప్పుడు చూడండి, ఒక యాంగిల్ ఇంకొక దాని కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే టూ యాంగిల్స్ ఆర్ సెడ్ టు బి కాంప్లిమెంట్ వెన్ దేర్ సమ్ ఈజ్ 90 degrees. అంటే ఒకటి ఆల్ఫా అయితే ఇంకొకటి ఏమవుతుంది? 90 మైనస్ ఆల్ఫా అవుతుంది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఈ ఆల్ఫా అనేది దాని యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్లో ఆఫ్ ఉందంట. అర్థమవుతుందా? అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ది ఇట్స్ కాంప్లిమెంటరీ యాంగిల్ 90 మైనస్ ఆల్ఫా, దాంట్లో ఆఫ్. దీని నుంచి నాకు ఆల్ఫా చెప్పండి. 2 ఆల్ఫా ఈక్వల్ టు 90 మైనస్ ఆల్ఫా అండ్ 2 ఆల్ఫా, ఈ ఆల్ఫా ఇటు వచ్చేస్తే 3 ఆల్ఫా ఈజ్ 90 అండ్ ఆల్ఫా ఈజ్ 30 degrees. ఇదంతా బేసిక్ గా చెయ్యరు చాలా మంది. అంటే ఇప్పుడు మీరు ట్రయాంగిల్స్ లో ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ బాగా చేసుంటే ఇది అసలు చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ఈ కండిషన్ యాంగిల్ వన్ యాంగిల్ ఈజ్ ఆఫ్ ఆఫ్ ఇట్స్ కాంప్లిమెంటరీ యాంగిల్ మీన్స్ డెఫినెట్లీ ద యాంగిల్స్ ఆర్ 30 and 60. మనం కొన్ని స్పెసిఫిక్ యాంగిల్స్ ట్రిగ్నోమెట్రీలో కూడా నేర్చుకుంటాం కదా. సో కాబట్టి మనం కన్ఫర్మ్ గా చెప్పవచ్చు అనమాట, 2 యాంగిల్స్ ఆర్ వన్ యాంగిల్ ఈజ్ ఆఫ్ ఆఫ్ ఇట్స్ కాంప్లిమెంటరీ యాంగిల్ మీన్స్ ద 2 యాంగిల్స్ ఆర్ 30 and 60. ఆ రెండు ఏమైపోతాయి? 30, 60 అయిపోతాయి అనమాట. సో ఇప్పుడు వీడేం చెప్తున్నాడు? ఒకటి 30 ఇంకొకటి 60 అయింది. ఇంకొక యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, 60 ప్లస్ 30 ఎంతమ్మా? 90 కదా. సో 90 కాబట్టి ఇది ఖచ్చితంగా ఇంకెంత ఉంటుంది? 90 degrees ఉంటుంది. బికాస్ టోటల్ సమ్ ఆఫ్ ఆల్ ద 3 యాంగిల్స్ ఇస్ 180. సో వాట్ ఈస్ ద ఆన్సర్? సెకండ్ ఆన్సర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ వన్, 32nd. ABCD is a quadrilateral in which AB and AD are equal and BC and CD are equal. Angle B and angle D are right angles. If angle CAD is 50 degrees, then what is the value of angle BC? So geometry కదా ఇది. ఓకే, జామెట్రీలో మనం ఎప్పుడు కూడా డయాగ్రామ్ వేసుకుంటే మనకి ఈజీగా అర్థం అయిపోద్ది అన్నమాట. ఓకే, సో చూడండి, యాంగిల్ B and angle D, they are opposite vertices. Yes, those two are right angles. సో ఇప్పుడు నేను ఇలా ఒకటి పెట్టాను అనుకోండి, ఇది B అని పెట్టుకుంటే అండ్ దీనికి ఆపోజిట్ డయాగ్రామ్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. సపోజ్ ఇఫ్ ఐ డ్రా ద వెర్టిసెస్ లైక్ ABCD, యాంగిల్ B is 90, యాంగిల్ D is 90. ఓకేనా? నెక్స్ట్ ఈక్వల్ అంటున్నాడు. AB and AD are equal and BC and CD are equal.
సారీ, ఈ రెండు ఈక్వల్, ఈ రెండు కూడా ఈక్వల్. తర్వాత యాంగిల్ సిఏడి అంటే ఇఫ్ ఐ జాయిన్ సి అండ్ ఏ, సిఏడి ఎంత అంట 50 degrees అంట. ఓకే, దెన్ వాట్ ఈస్ యాంగిల్ బిసిడి అంటే ఈ మొత్తం యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు. చేయలేమా? ఇది చాలా ఈజీగా చేయొచ్చు. ఎలా చేయొచ్చో చూడండి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఆపోజిట్ వెర్టిసెస్ సమ్ ఎంతమ్మా, యాంగిల్ బి అండ్ యాంగిల్ డి 90 degrees. సో డెఫినెట్లీ ఇట్ ఫార్మ్స్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్. yes or no? సమ్ ఆఫ్ టూ ఆపోజిట్ యాంగిల్స్ 180. అంటే ఐ కెన్ డ్రా ఏ సర్కిల్ విచ్ పాసెస్ త్రూ ది ఆల్ ద వెర్టిసెస్. సో ప్లీజ్ రిమెంబర్ ఇట్ ఈస్ ఎ సర్కిల్. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ 90 ఇక్కడ ఉందంటే ఏసీ షుడ్ బి ద డయామీటర్. ఆఫ్ కోర్స్ డయామీటర్ అవుతుంది. నెక్స్ట్ ఏబిఏడి ఆర్ ఈక్వల్ కార్డ్స్ అండ్ సిబిసిడి ఆర్ ఆల్సో ఈక్వల్ కార్డ్స్. So the line joining from this point, intersection point of equal chords and passing through the center of the circle becomes the angular bisector. So these two are equal and these two are also equal. ఇది 50, ఇది 90 కాబట్టి ఇది ఖచ్చితంగా ఎంత అవుతుంది 40. ఇది 40 అయితే ఇది కూడా 40. So what is the total angle? 80 degrees. Third option is the correct answer. Very simple question. బట్ హియర్ ద కాన్సెప్ట్ ఏంటంటే ప్రాపర్టీస్ అనమాట. సర్కిల్స్ ప్రాపర్టీస్ అనేవి క్లియర్ కట్ గా ఉంటారు, అంతకు మించి ఏమీ లేదు. ఓకే, నెక్స్ట్ వన్ 33. Circles are inscribed in two similar triangles ABC and PQR. If their radii are in the ratio of 6:7, then find the ratio of corresponding sides of the triangle PQR and ABS. చూసారా, ఏబిసి అనే ట్రయాంగిల్ ఉంది, పిక్యూఆర్ అనే ట్రయాంగిల్ ఉంది. బోత్ ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి వాటి యొక్క ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్స్, వాటి యొక్క ఇన్ రేడియస్, వాటి యొక్క సర్కమ్ రేడియై అన్ని కూడా మనకి కరస్పాండింగ్ సైడ్స్ రేషియోలోనే ఉంటాయి. సో వాటి యొక్క రేడియస్ రేషియో ఎంత ఇచ్చాడు 6:7. సో కాబట్టి రేడియై రేషియో కాబట్టి కరస్పాండింగ్ సైడ్స్ రేషియో అవుతుంది సేమ్ 6:7 అవుతుంది. కానీ అడుగుతున్న ట్రయాంగిల్స్ రేషియో ఏంటి, పిక్యూఆర్ టు ఏబిసి అంటే రివర్స్ అడుగుతున్నాడు. 7:6 is the correct answer. Is it clear? Next 34. In a triangle ABC, AD is median and G is a point on AD such that AG is to GD is 3:5. Here G is not a centroid, that is important. There is a triangle ABC, G is a point on AD such that AG is to GD is 3:5. Area of triangle BGD to area of triangle ABC. ఏబిసి అనే త్రిభుజంలో ఏడి అనేది మధ్యగత రేఖ మరియు జి అనేది ఏజీ ఈస్ టు జీడి 3:5 అయ్యేలా ఏడి పై ఒక బిందువు. త్రిభుజం బిజిడి యొక్క వైశాల్యం టు త్రిభుజం ఏబిజి యొక్క వైశాల్యం ఎంత అని అంటున్నాడు, రేషియో అడుగుతున్నాడు. సో బేసిక్ గా చూడండి, ఏడి అనేది ఇలా ఉంది అనుకోండి మీడియన్. ఓకే, జి అనేది ఎక్కడో పాయింట్, ఇది 3:5 రేషియోలో డివైడ్ చేస్తాను. ఇప్పుడు నేను ఏం కనుక్కుంటున్నాను, ఏం కావాలి నాకు, బిజిడి ట్రయాంగిల్ బిజిడి అంటే బిజిడి. ఓకే, అండ్ ఏబిజి మీన్స్ దిస్ ఏబిజి. ఐ విల్ పుట్ ఇట్ విత్ అనదర్ కలర్. ఓకే, ఏబిజి. ఓకే, ఇప్పుడు మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఏబిడి అనే ట్రయాంగిల్ లో, ఇక్కడ నేను ఏబిడి అనే ట్రయాంగిల్ డ్రా చేశాను అనుకోండి. 1 minute. If I draw ABD here, ABD, BG is nothing but CV1 on side AD. Yes or no? It divides 3:5. మనం CV1 కాన్సెప్ట్ లో చెప్పుకున్నాం. ఏం చెప్పాం మనం, CV1 divides the opposite side in the ratio of into two triangles which is in the ratio of the బేస్ ని ఏ విధంగా అయితే డివైడ్ చేస్తుందో అదే రేషియోలో ఈ ట్రయాంగిల్స్ ఏరియాస్ ని డివైడ్ చేస్తుంది. ఇది 3:5 కాబట్టి ఖచ్చితంగా ఇది కూడాను 3:5 రేషియోలోనే ఉంటాయి. కానీ వాడు అడుగుతుంది ఫస్ట్ బీజీడి అని 5 parts, ఏబిజి అంటే 3 parts. సో 5:3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కాన్సెప్ట్ గుర్తుంటే చాలు. నెక్స్ట్ 35. In a triangle ABC, D and E are points on side AB and AC respectively such that D is parallel to AC. ABC అనే triangle లో D, E are points on AB and AC. AB and BC, sorry. AB and BC. D is parallel to AC. BE is to EC is 2:3. That means if it is 2 parts, then it is 3 parts.
ద రేషియో ఆఫ్ ట్రయాంగిల్ BDE, ఈ చిన్న ట్రయాంగిల్ ఉంది కదా ఇది, అండ్ ట్రెపీజియం ADEC. ఇలాంటివి మనం చాలా ప్రాబ్లమ్స్ చేసాం సిమిలర్ ట్రయాంగిల్. వేసాను. సో ఇది 2:3 అంటే ఇది 2 పార్ట్స్ ఉంటే టోటల్ BC ఎంత ఉంటుందమ్మా? 2 + 3 5 పార్ట్స్. కరస్పాండింగ్ సైడ్స్, ఈ చిన్న ట్రయాంగిల్ ఇచ్చిన పెద్ద ట్రయాంగిల్ మనకి సిమిలర్, ఎందుకంటే రెండు ప్యారల్ కాబట్టి. సో 2:5 is the corresponding sides ratio. What is the areas ratio? 2 square is to 5 square. That means 4:25. అంటే చిన్న ట్రయాంగిల్ 4 పార్ట్స్ ఉంటే మొత్తం పెద్ద ట్రయాంగిల్ 25 పార్ట్స్ ఉంటుంది. సో వాట్ అబౌట్ దిస్ ట్రెపీజియం? 25 - 1, 4, 21 parts. So 4:21 is the correct answer. Is it clear? Next, 36. In triangle PQR, point S is on the side PQ, point T is on the side PR, such that QRTS is a trapezium. Same type of model చూడండి. PQR అనుకుంటే PQ side మీద S ఉంది. Okay. T is on side PR. Okay. QRTS is a trapezium. That means these two should be parallel. It is also given that ST is to QR is 3:5. It is 3 parts and it is 5 parts. Find the ratio of areas of triangle PST. PST means this triangle PST and trapezium QRTS. Same model. ఇక్కడ చూడండి, PST లో side 3, PQR లో side 5. These two are corresponding sides. 3:5 డైరెక్ట్ గా ఇచ్చేసారు. సో చిన్న ట్రయాంగిల్ కి పెద్ద ట్రయాంగిల్ కి ఏరియాస్ ఎలా ఉంటుంది? 3 square is to 5 square అంటే 9:25. చిన్న ట్రయాంగిల్ 9 పార్ట్స్ ఉంటే పెద్ద ట్రయాంగిల్ మొత్తం 25 పార్ట్స్ ఉంటుంది. కానీ ట్రెపీజియం మాత్రం కావాలి. 25 - 9 16. సో 9:16, that is third option. Okay, that's it. Next, 37. ABCD is a parallelogram. O is point on its interior. Interior means inside. Area of the parallelogram is 120 centimeters square. What is the sum of areas of triangle OAB and ODC? So there is a parallelogram. Okay. ABCD. O అనేది అంతర్భాగంలో ఒక బిందువు ఎక్కడో ఉంది. ఇక్కడ ఎక్కడో తీసుకోండి మీ ఇష్టం. ఓకే. Parallelogram area 120 ఇచ్చాడు. What is the sum of areas of triangle OAB? OAB means this and ODC means this. Do you remember anything? నేను parallelograms లో చెప్పాను. Sum of these two opposite areas is equal to sum of these two opposite areas. ఈ రెండిటికి ఈక్వల్ గా ఉంటుంది. And those two opposite areas sum is equal to half of the area of the parallelogram. Half of 120, that is 60. That's it. అయిపోయింది. సింపుల్. అది చెప్పాను కదా, అది వచ్చేయాలి మైండ్లో అంతే. నేను ప్రొసీజర్ చేస్తాను. టోటల్ హైట్ H, ఇక్కడ పెర్పెండిక్యులర్ డ్రా చేస్తాను. ఇది H1, ఇది H2, మొత్తం కలిపితే H1 H2, దాంట్లో ఇవన్నీ వద్దు మనం. ఓకేనా? అలాంటి కథలన్నీ చేస్తామంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో కన్నా డిస్క్రిప్టివ్ ఎగ్జామ్లో బెటర్గా పెర్ఫామ్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ 38. The volume of cone is 100 pi and its height is 12. What will be the radius? ఒక శంకువు యొక్క ఘన పరిమాణం ఇచ్చాడు, ఎత్తు ఇచ్చాడు, వ్యాసార్థం కావాలి. చెప్పండి. వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా ఏంటి? 1/3 pi r square h. h ఎంత? 12, which is given as 100 pi. క్యాన్సిల్ చేయండి. పై క్యాన్సిల్. 3 1s 3 4s 4 1s 4 25s. r square 25 అయితే r ఎంత? 5. అయిపోయింది ఆన్సర్. సెకండ్ ఆప్షన్. జస్ట్ డైరెక్ట్ ఫార్ములా. వాల్యూమ్ ఆఫ్ కోన్ ఏంటి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ఆడేమైనా ఇంకా వాల్యూస్ ఇస్తే సబ్స్టిట్యూట్ చేయండి. దట్స్ ఇట్, నథింగ్ మోర్ దాన్ దట్. ఓకే. నెక్స్ట్ వన్ 39. If the diameters of two cones are equal and the ratio of their slant heights is 6:7, then what is the ratio of their curved surface areas? Slant heights ఇచ్చాడు. బేసిక్ గా మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఏంటమ్మా? పై r l. పోనీ రేడియస్ లో ఏమన్నాడు? డయామీటర్స్ ఈక్వల్ అంటే రేడియస్ కూడా ఈక్వల్. సో r is also constant. పై అలాగే కాన్స్టెంట్. నౌ the curved surface area is proportional to which value? ఏది మనకి వ్యారీ అవుతుంది? స్లాంట్ హైట్ వ్యారీ అవుతుంది. సో స్లాంట్ హైట్ ఏ రేషియోలో ఉంటే అదే రేషియోలో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది.
ఎంత ఇచ్చాడు స్లాంట్ హైట్ 6:7. సో ఆన్సర్ ఈజ్ ఆల్సో 6:7. దాట్స్ ఇట్. ఇవి నేను కోన్స్ లో డిస్కస్ చేశాను ఇలాంటి మోడల్స్. నెక్స్ట్ 40th. Curved surface area of cone is 2376 centimeters square and its slant height is 18. What is the radius of base of the cone? ఒక శంకువు యొక్క వక్రతల వైశాల్యం 2376 సెంటీమీటర్ స్క్వేర్ అయితే దాని స్లాంట్ వాల్ ఎత్తు 18 సెంటీమీటర్లు అయితే శంకువు యొక్క భూ వ్యాసార్థం ఎంత? డైరెక్ట్ ఫార్ములా ఏంటి? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా పై ఆర్ ఎల్. పై అంటే 22/7. రేడియస్ ఇచ్చాడా? ఇవ్వలేదు, మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్ ఎంత? 18. ఇదేమి ఇచ్చాడు? 2376 కి ఈక్వల్ అని చెప్తున్నారు, అంతేనా? ఎస్. సో 22 వన్స్ డైరెక్ట్ గా చేస్తే 22 వన్స్ 22 176 అంటే 22 8s 08. సో ఇంకా 18th అవుతుందా? ఎస్. 18 వన్స్ 18 6. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆర్? 7 into 6, దట్ ఈస్ 42 సెంటీమీటర్స్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇవన్నీ కూడా సింపుల్ అండ్ వెరీ వెరీ డైరెక్ట్లీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనమాట. అంటే డైరెక్ట్లీ అంటే అక్కడ మీనింగ్ ఏంటంటే డైరెక్ట్ గా ఫార్ములా బేస్ చేసుకొని వేసేయడం. ఓకేనా ఫ్రెండ్స్? చిన్న బ్రేక్ అనుకోండి, ఇది ఏం లేదు. మీకు సర్కిల్స్ అనే కాన్సెప్ట్ అనేది 20 వీడియోస్ లో చెప్పడం జరిగింది అండ్ మొత్తం 22 hours అండ్ ద కాస్ట్ ఈస్ 200 rupees. సో దిస్ ఈస్ ద పెయిడ్ కోర్స్. సో మనం బేసిక్ గా జామెట్రీ అండ్ 2D మెన్సురేషన్ ఫ్రమ్ పాయింట్ దట్ ఈస్ లైన్స్ అండ్ యాంగిల్స్ నుంచి పాలిగాన్స్ వరకు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇన్ ద సేమ్ వే సర్కిల్స్ కూడా కవర్ చేశాను, బట్ ఇట్ ఈస్ పెయిడ్ కోర్స్. అండ్ మనం దాంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ కవర్ చేసాము అనేది చూసుకుంటే, సో చూడండి, మనకి ప్రతి కాన్సెప్ట్ కూడాను ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, అలానే 2011-18 to 18 CGL మెయిన్స్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది టాపిక్ వైస్. ఓకే, సో 29 క్వశ్చన్స్, 40, 43, 56, టోటల్ 168 క్వశ్చన్స్ దాకా చెప్పాం. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ అవర్స్ ఇస్ 22 hours. సో మీకు ఇక్కడ ప్రాబ్లమ్స్ చెప్పే ముందు ప్రతి టాపిక్ కూడా ఫుల్ కాన్సెప్ట్ అనేది చెప్పడం జరుగుతుంది క్రిస్టల్ క్లియర్ గా. ఓకేనా? సో మీకు ఈ మొత్తం వీడియో కోర్సెస్ తో కావాలి అంటే 200 rupees. అలా కాదు, ఓన్లీ ఈ క్వశ్చన్స్ కి సంబంధించిన PDF కావాలి అంటే ఇట్ ఈస్ ఓన్లీ 40 rupees. ఓకేనా? టోటల్ 166 ప్రాబ్లమ్స్ విత్ కీ మాత్రమే ఉంటుంది. నో సొల్యూషన్స్ ఆర్ ప్రొవైడెడ్ విత్ దిస్. కీ విల్ బి దేర్. ద ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్సో CGL మెయిన్స్ క్వశ్చన్స్ ఆన్ దీస్ పర్టిక్యులర్ టాపిక్స్. ఓకే, ఈ కోర్స్ మీరు తీసుకోవాలి అనుకునే ముందు మీకు డెమో వీడియోస్ అనేవి 3 ఉంటాయి. ఓకేనా? వన్ ఈజ్ ఆన్ పర్పెండిక్యులర్ కార్డ్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఆన్ సీకెంట్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఆన్ పెయిర్ ఆఫ్ సర్కిల్స్. ఓకేనా? ఈ 3 డెమో వీడియోస్ చూడండి, చూసాకే తీసుకోండి. ప్రతి టాపిక్ కూడా లైక్ దిస్ చూడండి. మీకు సర్కిల్స్ బేసిక్స్ తీసుకున్నారనుకోండి, ప్రతి దాని మీద కూడా మీకు 4 వీడియోస్ ఉంటాయి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4. ఏంటేంటి అంటే ప్రాపర్టీస్ అంటే కాన్సెప్ట్ చెప్పడం జరుగుతుంది అండ్ ప్రాబ్లమ్స్ అనేది 1 or 2 వీడియోస్ లో ఉంటుంది. అండ్ 4th one అండ్ లాస్ట్ వన్ ఈజ్ మెయిన్స్ క్వశ్చన్స్, ప్రీవియస్ మెయిన్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. అలానే మనం ప్రతి టాపిక్ కూడా చెప్తాం, కార్డ్స్ కానీ అదర్వైజ్ ఇన్ టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ లో కానీ. ఓకే, అండ్ పెయిర్ ఆఫ్ సర్కిల్స్. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ సర్కిల్స్ ఈజ్ పెయిర్ ఆఫ్ సర్కిల్స్. అందువల్ల మనం పెయిర్ ఆఫ్ సర్కిల్స్ కే మనం కాన్సెప్ట్ చెప్పడానికి 3 వీడియోస్ లో నేను చెప్పాను. ఓకే, అండ్ ఫర్ ప్రాబ్లమ్స్ చూసుకునేసరికి 2 వీడియోస్ ఫర్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అండ్ 2 వీడియోస్ ఫర్ ప్రీవియస్ క్వశ్చన్స్. ఇలా మనం మొత్తం కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఈ సర్కిల్స్ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఎలా పర్చేజ్ చేయాలి అంటే గూగుల్ పే కానీ అదర్వైజ్ ఫోన్ పే కానీ. ఓకే, నెంబర్ అనేది 9490882754. ఈ నెంబర్ కి మీరు ఆ అమౌంట్ పర్చేజ్ చేస్తే 200 rupees ఫర్ కోర్స్ అండ్ 40 rupees ఫర్ PDF. ఆ PDF అనేది ఆటోమేటిక్ గా కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఇస్తాం. ఓకేనా? మీరు ఓన్లీ PDF కావాలి అంటే 40 rupees పే చేయండి. అదర్వైజ్ లేదు మా కోర్స్ కావాలంటే కోర్స్ లోని ఆల్రెడీ PDF అనేది ఇంక్లూడ్ అవుతుంది. ఓకేనా? అండ్ ఈ కోర్స్ పర్చేజ్ చేసే వాళ్ళు అంటే వీడియో కోర్స్ పర్చేజ్ చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీ మెయిల్ ఐడి అనేది ఖచ్చితంగా ఈ నెంబర్కి వాట్సాప్ చేయాలి. సో ఆ మెయిల్ ఐడిని యాడ్ చేయడం జరుగుతుంది. దెన్ ఓన్లీ యూ కెన్ వాచ్ దోస్ వీడియోస్. ఓకేనా? సో నౌ విల్ గో టు ది మెయిన్ వీడియో. నెక్స్ట్ వన్ 41. If the radius of a cylinder is increased by 25%, then what will be the percentage increase
in its curved surface area. సో బేసిక్ గా మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటమ్మా, సిలిండర్ కి 2 పై ఆర్ హెచ్. సో 2 తీసేయండి కాన్స్టెంట్, పై తీసేయండి కాన్స్టెంట్. రేడియస్ హైట్ లో రేడియస్ గురించి మాత్రమే చెప్పాడు, హైట్ గురించి ఏమి చెప్పలేదంటే హైట్ కూడా కాన్స్టెంట్ గానే ఉంది. సో నౌ టెల్ మీ వాట్ అబౌట్ ద రిలేషన్ బిట్వీన్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అండ్ రేడియస్? డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే రేడియస్ ఎంత ఇంక్రీజ్ అవుతుందో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కూడా అంతే ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది 25% ఇంక్రీజ్ అయితే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కూడా 25% ఇంక్రీజ్ అవుతుంది. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. ద రేషియో ఆఫ్ రేడియా ఆఫ్ సిలిండర్ అండ్ కోన్ ఈజ్ 1:3. అంటే సిలిండర్ ఇక్కడ చూడు, ఒక స్తూపం మరియు శంకు యొక్క వ్యాసార్థాల నిష్పత్తి 1:3. స్తూపంది శంకుది. అండ్ దేర్ హైట్స్ ఆర్ సేమ్, వాటి రెండింటి యొక్క హైట్స్ అనేవి సేమ్ గానే ఉన్నాయి. వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ దేర్ వాల్యూమ్స్? వాటి యొక్క వాల్యూమ్స్ రేషియో ఏంటి అంటున్నారు. ఇప్పుడు చెప్పండి, వాల్యూమ్స్ రేషియో దేర్ అనేటప్పుడు ఫస్ట్ ఇక్కడ సిలిండర్ ఇచ్చాడు కాబట్టి మనం తీసుకోవాల్సింది కూడా వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ టు వాల్యూమ్ ఆఫ్ కోన్. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్? పై ఆర్ స్క్వేర్ హెచ్. వాట్ ఈస్ వాల్యూమ్ ఆఫ్ కోన్? 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. కానీ రెండిటికి హైట్స్ ఎలా ఉన్నాయంటే సేమ్ గా ఉన్నాయి, అంటే బోత్ ఆర్ క్యాన్సిల్. పై అనేది క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఈ 1/1/3 కాబట్టి ఇది పైకి వెళ్ళిపోతుంది, 3 అవుతుంది, ఇంటూ ఆర్ స్క్వేర్ బై క్యాపిటల్ ఆర్ స్క్వేర్, అంటే రేడియస్ ఆఫ్ కోన్ టు సిలిండర్ టు కోన్ హోల్ స్క్వేర్ చేయాలి. 1:3 ఆడు ఇచ్చాడు, ఆర్ బై ఆర్. సో హోల్ స్క్వేర్ అంటే 1:3 హోల్ స్క్వేర్. 3 ఇంటూ 1/3 square అంటే 9. So 3 1s, 3 3s cancel, and what is the final ratio? 1:3. That is first option. జస్ట్ మనకి అక్కడ ఇచ్చిన ఫార్ములాస్ లో ఏవి వేరీ అవుతున్నాయి, ఏవి కాన్స్టెంట్ గా ఉన్నాయి అవి పెట్టుకుంటే చాలు, అంతకుమించి ఏం లేదు. ఓకేనా, నెక్స్ట్ 43. A sphere and a cone have the same volume and the same radius r. What will be the height of the cone? ఒక గోళం మరియు శంకువు ఒకే ఘనపరిమాణం మరియు ఒకే వ్యాసార్థం కూడా కలిగి ఉన్నాయంట. ఓకే, శంకువు యొక్క ఎత్తు ఎంత ఉంటుంది అంటున్నాడు. దేర్ ఈజ్ ఎ స్పియర్ అండ్ దేర్ ఈజ్ ఎ కోన్. వాటి యొక్క రేడియస్ ఎలా అన్నాడు? సేమ్ గా ఉన్నాయి అన్నాడు. అంటే రేడియస్ ఆఫ్ కోన్ ఆర్ అయితే స్పియర్ యొక్క రేడియస్ కూడా ఎంత? ఆర్. ఇంకా ఏం చెప్తున్నాడు? వాటి యొక్క వాల్యూమ్స్ కూడా సేమ్ అంట. టెల్ మీ వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ స్పియర్? 4/3 పై ఆర్ క్యూబ్. మరి కోన్ యొక్క వాల్యూమ్ ఏంటమ్మా? 1/3 పై ఆర్ స్క్వేర్. హైట్ మనకు తెలియదు, హెచ్ అనుకుందాం హైట్. ఈ రెండింటిని ఈక్వల్ గా ఉన్నాయని చెప్తున్నారు. π/3 π/3 ఆర్ స్క్వేర్ 1 ఆర్ క్యాన్సిల్, ఆర్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఇంకా ఆర్ ఉంటుంది. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ హెచ్? 4 times of r. దట్స్ ఇట్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? వాల్యూస్ అంతే. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ పెడుతున్నాం, వాల్యూమ్ ఆఫ్ కోన్ రాస్తున్నాం, రెండు ఇచ్చాడు, ఈక్వల్ ఇచ్చాడు కాబట్టి ఈక్వల్ చేస్తున్నాం అంతే. వెరీ వెరీ బేసిక్ క్వశ్చన్స్ అనమాట. అందుకే ఇవన్నీ కూడా మీకు ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఎస్ఎస్సి, సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్, నెక్స్ట్ ఎస్ఏ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ అన్నిటి కూడా ఇలాంటి మోడల్స్ వస్తూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ 44. What will be the ratio of curved surface area and total surface area of a conical flask whose radius is 6 and height is 8? There is a conical flask. Okay, radius ఎంత అంటున్నాడు? 6 అంట, హైట్ ఏమో 8 అంట. 6 8 అయినప్పుడు L ఎంత అవుతుంది? 10. అంతేనా? సో నౌ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా టు టోటల్ సర్ఫేస్ ఏరియా. What is the formula for curved surface area of cone? Pi RL. What is the formula for total surface area of cone? Pi RL plus pi R square. సో ఇప్పుడు నేను ఇదంతా మీకు RL దాంట్లో సబ్స్టిట్యూట్ చేయను నేను. అందుకని ఏం చేస్తానంటే ఇక్కడ రేషియో అడుగుతున్నాడు కాబట్టి ఏ వైపు క్యాన్సిల్ అవుతాయో క్యాన్సిల్ చేస్తా. ఇక్కడ పై ఆర్ కామన్ తీసి ఇక్కడ పై ఆర్ కామన్ తీస్తే ఫైనల్ గా మనకి ఏమొస్తుంది? L/L plus R వస్తుంది. అంటే నేను డైరెక్ట్ గా L/L plus R వేస్తే చాలు, అంతేగాని పై ఆర్ఎల్ ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ పై ఆర్ఎల్ ప్లస్ పై ఆర్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసి చేయకూడదు అనమాట. అది టైం పడుతుంది. అందుకని నేను ముందే క్యాన్సిల్ చేసుకుంటాను. ఈవెన్ నేను క్లాసెస్ చెప్పినప్పుడు కూడా కాన్సెప్ట్ లో చెప్పాను. ఏం చెప్పాను? టోటల్ సర్ఫేస్ ఏరియా టు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1 + R/L అని చెప్పాను. అది గుర్తుంటే ఇంకా ఈజీ.
ఓకే, లేదు అంటే ఇలా చేస్తారు. ఎల్ ఎంత అమ్మా 10, ఎల్ ప్లస్ ఆర్ అంటే 10 ప్లస్ 6 16. సో 2 5s 2 8s 5:8. దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, అంతకుమించి ఏం లేదు అక్కడ. నెక్స్ట్ 45. A cone and a hemisphere have equal bases and equal volumes. ఒక కోన్ ఉంది, తర్వాత ఒక హెమిస్పియర్ ఉంది. దే హ్యావ్ సేమ్ బేస్ అంటే సేమ్ బేస్ రేడియస్ అని అర్థం. ఇది రేడియస్ ఆర్ అయితే ఇది కూడా ఆరే. తర్వాత వాల్యూమ్స్, ఇందాక మనకి స్పియర్ కి కోన్ కి ఇచ్చాడు కదా, ఇక్కడ హెమిస్పియర్ కి కోన్ కి ఇచ్చాడు అంతే. చూడండి వాల్యూమ్స్ కూడా ఈక్వల్ అంటే వాల్యూమ్ ఆఫ్ కోన్ 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ ఈస్ హెచ్ దిస్. వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ 2/3 పై ఆర్ క్యూబ్. రేషియో ఆఫ్ దేర్ హైట్స్ అన్నాడు అంటే హైట్ ఆఫ్ ది కోన్ టు height of the hemisphere. What is the height of the hemisphere? It is nothing but radius. అంటే మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, h/r ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో చూడండి ఇప్పుడు ఏమవుతుంది, ఈ రెండు ఈక్వల్ చేయండి. 5/3 క్యాన్సిల్, ఆర్ స్క్వేర్ ఇక్కడ ఒక ఆర్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే h ఈక్వల్ టు 2r. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ h/r? 2:1. ఎక్కడ ఉంది? సెకండ్ ఆప్షన్. ఇది అసలు అంతా చేయకుండా నేను డైరెక్ట్ గా మీకు ఇందాక కోన్ కి స్పియర్ కి ఇచ్చారు చూసారా. 1 minute. 43rd కోన్ స్పియర్ ఉండడం వల్ల h ఈక్వల్ టు 4r వచ్చింది. ఇప్పుడు హెమిస్పియర్ దాంట్లో ఆఫ్ చేయండి, h ఈక్వల్ టు 2r అవుతుంది. ఎప్పుడు హెమిస్పియర్ అయితే. అంటే నేను అసలు క్వశ్చన్ చదివిన తర్వాత వితౌట్ సాల్వింగ్ లైక్ దిస్ అంటే ఏది ఇలా నేను ఇదంతా చేయకుండానే h ఈక్వల్ టు 2r అనేది నాకు వచ్చేస్తుంది. ఎందుకు, ఆల్రెడీ ముందు సేమ్ ఎగ్జామ్ లోనే ఇచ్చాడు కదా క్వశ్చన్. కాబట్టి డైరెక్ట్ గా నేను చేస్తాను అనుకోండి. h ఈక్వల్ టు r అంటే h/r ఇస్ 2:1. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫటాఫట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ 46. V represents the volume of sphere and S is its total surface area. If the radius of sphere is 7, then what is the value of S/V? S/V ఎంత అంటున్నాడు. సో అసలు నాకు రేడియస్ ఎంత అనేది కాకుండా జనరల్ గా మనకి S/V ఎంత అవుతుందో చూడండి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే సంపూర్ణ తల వైశాల్యం. V అనేదేమో ఘన పరిమాణం, దేనివి, గోళంవి అంటే స్పియర్. సో 4πr² ఈజ్ ద S అండ్ వాల్యూమ్ ఈజ్ 4/3 పై ఆర్ క్యూబ్. క్యాన్సిల్ అయ్యేవి క్యాన్సిల్ చేయండి. 4π r² 1r క్యాన్సిల్, 1/r/3 అంటే 3/r. ఇప్పుడు రేడియస్ ఎంత ఇచ్చాడు, 7 ఇచ్చాడు. సో 3:7 అయిపోయింది. ఈవెన్ మనం స్పియర్స్ లో కూడా డిస్కస్ చేసాం, V/S ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు r/3. అది తెలిసిపోయింది అనుకోండి, ఇంక ఇదంతా చేయకూడదు అనమాట. డైరెక్ట్ గా r/7 అంటే r/3 అంటే 7/3. కానీ వాడు అడుగుతుంది ఏంటి, S/V. సో 3:7. దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ 47. Ram has a hollow sphere of external and internal diameters are 6 and 4 respectively. He wants this sphere to be melted to form a solid cone. Hollow sphere ni solid cone ga marchina anukunta of radius 4. What will be the height of the cone? Ram వరుసగా 6 centimeters మరియు 4 centimeters బాహ్య మరియు అంతర్గత వ్యాసాలు కలిగిన ఒక బోలు గోళాన్ని కలిగి ఉన్నాడు. అతను ఈ గోళాన్ని కరిగించి 4 centimeters వ్యాసార్థం కలిగిన ఒక ఘన శంకువుగా ఏర్పరచాలని అనుకుంటున్నాడు. ఆ శంకువు ఎత్తు ఎంత? I have a hollow hemisphere. రేడియస్ చెప్పండి నాకు, డయామీటర్ లేదు. డయామీటర్ 3 6 4 అన్నాడంటే ఎక్స్టర్నల్ రేడియస్ ఇస్ 3 అండ్ ఇంటర్నల్ రేడియస్ ఇస్ 2. ఓకే, దీన్ని ఎలా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాడు, ఒక సాలిడ్ కోన్ గా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. దీని రేడియస్ ఎంత అంటే 4 అంట, హైట్ తెలియదు, h అనుకుందాం. ఓకే, ఎప్పుడైనా 3Dలో ఒక సాలిడ్ ఫిగర్ ఇచ్చేసి దాన్ని కరిగించి ఇంకొక సాలిడ్ ఫిగర్ గా కన్వర్ట్ చేస్తున్నాడు అంటే ఏది ఈక్వల్ గా ఉంటాయి, వాల్యూమ్స్ ఈక్వల్ గా ఉంటాయి. సో టెల్ మీ వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ఎనీ సాలిడ్ కాదు హాలో స్పియర్. 4/3 పై r2 క్యూబ్ మైనస్ r1 క్యూబ్ which is equal to volume of this cone. Volume of cone ఏంటి, 1/3 పై r స్క్వేర్ అంటే 4 స్క్వేర్ ఇంటూ h. అంతే. ఈ ఈక్వేషన్ తెలిస్తే అయిపోయినట్టే, ఇంకా అంతకుమించి ఏం లేదు. చూడండి ఇప్పుడు
π/3 π/3 ఇక్కడ ఒక 4 ఇక్కడ ఒక 4 తో క్యాన్సిల్ అయింది. 3 క్యూబ్ అంటే 27, 2 క్యూబ్ అంటే 8, 27 - 8 అంటే 19. ఈ 4 ఇక్కడ ఉంది కదా, ఇది వచ్చేసింది by 4. సో h is equal to how much? 19/4. 20 అనుకోండి, 20/4 5 అయిపోతుంది. 5 కి తక్కువ ఉండాలి దగ్గరలో. సో ఫోర్త్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. అయితే ఏమైనా కష్టంగా ఉందమ్మా? చాలా సింపుల్. Is it clear? Next one, 48. If the curved surface area of cone is 4 times that of the second cone and slant height of the second cone is 4 times that of the first cone, then what will be the ratio of areas of their bases? So చూడండి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, ఒక కోన్, రెండు కోన్లు తీసుకుందాం. ఓకే, వాటి యొక్క రేడియస్లు ఏమో r1 r2 అనుకుందాం, హైట్లు ఏమో h1 h2 అనుకుందాం. ఓకే, పోయిందేమో అలా అనుకుందాం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఫస్ట్ కోన్ ఈజ్ 4 times ఆఫ్ దట్ ఆఫ్ సెకండ్ కోన్. అంటే సెకండ్ కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 1 పార్ట్ అనుకుంటే ఇది ఏముందంట, 4 parts, 4 times ఎక్కువ ఉంది. సారీ 4 times అన్నాడు, అంటే 4 × 1 4 parts అన్నాడు. ఓకేనా? నెక్స్ట్ స్లాంట్ హైట్. స్లాంట్ హైట్ గురించి మాట్లాడితే సెకండ్ కోన్ ఈజ్ 4 times దట్ ఆఫ్ ద ఫస్ట్ కోన్. If for suppose the slant height of the first cone is 1 part, then what about the slant height of second cone? It is 4 parts. Then what will be the ratio of areas of their bases? Area of their bases అంటే what is the base area? r1 radius కాబట్టి ఇది pi r1² అవుతుంది. r2 base radius కాబట్టి ఏరియా pi r2² అవుతుంది. రేషియో కడుతున్నాను కాబట్టి పై ఎలాగూ క్యాన్సిల్ అయిపోతుంది. r1² by r2² or r1 is to r2² కనుక్కోవాలి. ఓకేనా? ఎలా కనుక్కుంటాం? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా నుంచి కనుక్కుంటాం. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా? పై r/l. పై క్యాన్సిల్ చేయండి, మనకు కావాల్సింది రేడియస్. బేసిక్ గా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు r/l. కానీ ఇప్పుడు నాకు రేడియస్ కావాలి కాబట్టి r is directly proportional to curved surface area but inversely proportional to slant height. అంతేనా? సో ఇప్పుడు చూడండి, కర్వ్డ్ సర్ఫేస్ రేషియో ఎలా ఉన్నాయి? 4:1 రేషియోలో ఉన్నాయి, అంటే 4/1. కానీ స్లాంట్ హైట్స్ రేషియో ఎలా ఉన్నాయి? 1:4. కానీ నాకు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఏమవుతుంది? రివర్స్ అవుతుంది, అంటే 1/4 కాస్త 4/1 అవుతుంది. అర్థమైందా? 4/1 కాస్త బేసిక్గా స్లాంట్ హైట్స్ రేషియో 1:4, కానీ రివర్స్ 4:1 అయింది. సో ఇప్పుడు నాకు చెప్పండి, ఆర్ ప్రపోర్షనల్ టు 4 × 4 అంటే 16/1. అంటే రేడియస్ రేషియో ఎలా ఉంటుంది? r1:r2 16:1. కానీ మనకు ఫైనల్ గా కావాల్సింది ఏంటి? r1:r2 హోల్ స్క్వేర్. 16/1 హోల్ స్క్వేర్ అంటే 256:1. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Is it clear? Very nice problem. ఇలాంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చేయకూడదు అంటే డైరెక్ట్ గా మీరు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా పై r/l, ప్రపోర్షనాలిటీ కాకుండా పై తీసేస్తే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫస్ట్ కోన్ బై కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా సెకండ్ కోన్ ఈక్వల్ టు r1/r2 ఇంటూ l1/l2. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాస్ ఎలా ఇచ్చాడు? ఫస్ట్ ది 4 parts ఉంటే సెకండ్ ది 1 part. 4/1 is the ratio. L1/L2 1/4, R1/R2. ఈ 4 ఇది వచ్చింది అనుకోండి, R1/R2 ఎంత వస్తుంది? 16/1. బేస్ ఏరియాస్ పై r1² is to పై r2². పై క్యాన్సిల్ కాబట్టి స్క్వేర్ చేయాలి, 16² అంటే 256/1. ఇది జనరల్ గా చేసుకునే మెథడ్. అర్థమైందా? ఏదైనా చేయొచ్చు, పర్వాలేదు, పెద్ద కన్ఫ్యూజ్ అవ్వద్దు. Okay, next. The lateral surface area of the prism, lateral, it's not total, lateral surface area of prism is 88. Perimeter of base is 11 and what is its height? అసలు పెన్ను పేపర్ మీద పెట్టచ్చు, పేపర్ మీద పెట్టకుండా చేసే ప్రాబ్లం ఇది. ఎందుకు? ప్రిజం యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా ఏంటి? బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్. లాటరల్ సర్ఫేస్ ఏరియా 88, పెరిమీటర్ ఏమో 11, హైట్ ఎంత అంటున్నాడు? 11 1s 11 8s అయిపోయింది.
అసలు నాకు ఆల్రెడీ ఇది బాగా తెలుసు కాబట్టి నేను ఫస్టే చేస్తాను. 88 11 బై చేద్దాం. 11 1 11 8 అయిపోయింది ఫస్ట్ ఆప్షన్. ఓకే, చాలా జాగ్రత్తగా చూసుకోండి. అక్కడ మీ దరిద్రానికి ఒక్కోసారి అండ్ ద సెమీ పెరిమీటర్ ఆఫ్ ద బేస్ అంటాడు. సెమీ పెరిమీటర్ 11 అయితే పెరిమీటర్ 22 అవుతుంది. 88/22 4 అవుతుంది. అది కూడా చూసారు. కాబట్టి మీరు మైండ్ లో ముందే ఫిక్స్ అయిపోయి లాటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్, ఆడు పెరిమీటరే కావాలా ఇచ్చుంటాడు అని పెట్టేశారు అనుకోండి, తప్పు అయిపోతుంది. ఓకేనా, కాబట్టి అలా చేయొద్దు. చూసుకోండి ఏం అడుగుతున్నాడు, ఏమి ఇచ్చాడు. నెక్స్ట్ 50th one. If A represents the curved surface area of cylinder and B represents the volume of the same cylinder having radius 28, then what will be the value of B by A? A అంట కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాని రిప్రజెంట్ చేస్తుందంట, B అంట వాల్యూమ్ రిప్రజెంట్ చేస్తుందంట. వాడు ఏమడుగుతున్నాడు, B by A అంటే వాల్యూమ్ బై కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఏంటిది, సిలిండరా కోనా? సిలిండర్. వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ పై r స్క్వేర్ h. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏంటి, 2 r h. క్యాన్సిల్ అవుతున్నాయా, పై h r స్క్వేర్ లో ఒక r ఇక్కడ క్యాన్సిల్. సో వాట్ ఈస్ ద ఫార్ములా, r/2 అంటే ఫైనల్ వాల్యూస్ r/2. r ఎంత ఇచ్చాడు, 28/2 14. దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఇస్ ఇట్ క్లియర్? డైరెక్ట్ ఫార్ములాస్. ఓకే, అందుకనే నేను ఆల్రెడీ ఫార్ములా పీడిఎఫ్ కూడా నా బ్లాగ్ లో ఉంది. జస్ట్ అవి చూసుకుని ఎగ్జామ్కి వెళ్ళిపోయినా ఫటాఫట్ చేసేవచ్చు. ఇస్ ఇట్ క్లియర్ ఫ్రెండ్స్? అగైన్ స్మాల్ బ్రేక్. సో సర్కిల్స్ లానే మనం మెన్సురేషన్ 3D పెయిడ్ కోర్స్ కూడా చెప్పడం జరిగింది. సో టోటల్ 3D మెన్సురేషన్ ఎవ్రీ టాపిక్స్ చూసారు ఇక్కడ మనకి. ప్రిజమ్స్ నుంచి రిమూవల్ ఆఫ్ ఎర్త్, ఈ ప్రతి టాపిక్ వైజ్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అంటే కాన్సెప్ట్ చెప్తూ నెక్స్ట్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, అలానే CGL 2011 టు మెయిన్స్ క్వశ్చన్స్ అలాంటివి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్ గా ఇది మనకి 40 వీడియోస్ లో చెప్పడం జరిగింది. సారీ 44 వీడియోస్ అండ్ 44 hours. ఓకే, అండ్ టోటల్ కాస్ట్ ఈస్ 500 రూపీస్. సో మొత్తం ప్రాబ్లమ్స్ ఎన్ని డిస్కస్ చేసామంటే కాన్సెప్ట్ కాకుండా 323 ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ 323 ప్రాబ్లమ్స్ పీడిఎఫ్ మాత్రమే కావాలనుకుంటే దిస్ కాస్ట్ అబౌట్ 50 రూపీస్. అంటే మీకు ఓన్లీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆ పీడిఎఫ్ క్వశ్చన్స్ విత్ కీ, ఓన్లీ కీ మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, సొల్యూషన్స్ కాదు. ఓకేనా, ఇవన్నీ కూడా టాపిక్ వైజ్ చెప్తున్నాం. అలానే మీకు టాపిక్ వైజ్ సెగ్రిగేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అలా కాదు మీరు కోర్స్ తీసుకోవాలంటే 500 రూపీస్. అండ్ చూడండి, ఈ కోర్స్ తీసుకునే ముందు మీకు 11 డెమో వీడియోస్ ఉన్నాయి. పిరమిడ్ ఫార్మ్డ్ బై కటింగ్ ఆఫ్ క్యూబ్ అండ్ సిలిండర్స్ లో 2D to 3D ట్రాన్స్ఫర్మేషన్ and largest sphere inscribed in a tetrahedron, cone formed by folding of a sector, and largest sphere inscribed in a cone inscribed in a cylinder, largest cone inscribed in a sphere, and cutting of sphere, and last three are cuboid and cube in a hemisphere, and pyramid or cone drilled from a solid figure, and volume of the water that can just immerse the ball. These are the 11 demo videos I am providing you for free. ఈ వీడియోస్ అన్నీ కూడా మనకి మెయిన్ కోర్సులో కూడా చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోస్ చూసి మీకు 3D మెన్సురేషన్ అవసరమా లేకపోతే ఈ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు తెలియవు అనుకున్నా కూడా ఖచ్చితంగా కోర్స్ తీసుకోవచ్చు. ఓకేనా, ఈ కోర్సులోని ప్రతి టాపిక్ కి అంటే సబ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో 4 వీడియోస్ అనేవి ఉంటాయి. ఒకటి ఫుల్ కాన్సెప్ట్, దానికి సంబంధించిన కాన్సెప్ట్. ఇన్స్క్రైబింగ్ ఫిగర్స్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నౌ డేస్ 3D మెన్సురేషన్ లో. ప్రతి టాపిక్ కి చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అంటే ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అండ్ ప్రీవియస్ మెయిన్స్ క్వశ్చన్స్, ఇలా 4 వీడియోస్ గా ప్రతిదీ చెప్పడం జరుగుతుంది. ఫర్ సపోజ్ దట్ కాన్సెప్ట్ ఈజ్ మోర్, ఎక్కువ టైం తీసుకుంటుంది అంటే కాన్సెప్ట్ ని మళ్ళీ 2 వీడియోస్ లో చెప్పడం జరుగుతుంది. ఇలా ప్రిజమ్స్ కి, అంతేకాకుండా క్యూబాయిడ్స్ కి, క్యూబ్స్ కి, నెక్స్ట్ సిలిండర్స్ అనేది కొంచెం లెందీ టాపిక్ కాబట్టి ఇట్ టుక్ 7 వీడియోస్. అండ్ పిరమిడ్స్ అండ్ ఆల్సో కోన్స్ కూడా కొంచెం లెందీ టాపిక్. అండ్ నెక్స్ట్ స్పియర్స్ అండ్ హెమిస్పియర్స్ అండ్ ఆల్సో ఎక్స్ట్రా టాపిక్స్. అవి కాకుండా మనకి ఇలా ఎక్స్ట్రా టాపిక్స్ ఉంటాయి, రిమూవల్ ఆఫ్ సాలిడ్ ఫిగర్ అండ్ రేట్ ఆఫ్ ఫ్లో అండ్ ఇంక్రీజ్ ఇన్ వాటర్ లెవెల్ అండ్ ఫిల్లింగ్ ఆఫ్ ల్యాండ్ ఆర్ సాయిల్ టేకెన్ ఫ్రమ్ ది సమ్వేర్. ఓకే,
సో ఇవన్నీ కూడా మనకి ఎక్స్ట్రా టాపిక్స్ కింద ఉంటాయి. టోటల్ 44 పార్ట్స్ 44 వీడియోస్లో మనం చెప్పడం జరిగింది. సో కాబట్టి ఎవరైతే ఈ 3D మెన్సురేషన్ డౌట్ ఉందో వాళ్ళకి బేసిక్స్ నుంచి ఫుల్ లెంత్ కాన్సెప్ట్ అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ కోర్స్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అండ్ ద టోటల్ కాస్ట్ ఈస్ జస్ట్ 500 రూపీస్. పీడిఎఫ్ మాత్రమే కావాలంటే 50 రూపీస్. ఈ 500 రూపీస్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి 50 రూపీస్ పీడిఎఫ్ అనేది ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఎలా మీరు పర్చేజ్ చేయాలంటే లైక్ సర్కిల్స్ కోర్స్ లానే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఏ నెంబర్కి చేయాలమ్మా, సేమ్ నెంబర్ 9490882754 కిందన స్క్రోల్ అవుతున్న నెంబర్ కూడా ఇదే. ఈ నెంబర్కి మీరు అమౌంట్ పే చేసి ఆ స్క్రీన్ షాట్ని ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. అలానే మీ మెయిల్ ఐడి అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? సో మీకు మెన్సురేషన్ 3D అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ డిఓ మెయిన్స్ ఆర్ ఎస్ఎస్సి సిజిఎల్. Okay, now we'll go to the main video. Next 51. A solid cone A is melted and half of the melted part is used to make a new cone. If cone B has the base area 4 times that of the cone A, find the ratio of the height of the cone A to the height of the cone B. ఒక ఘన శంకువు A కరిగించబడుతుంది మరియు కరిగించిన భాగంలో సగం కొత్త శంకువు B తయారు చేయడానికి ఉపయోగించబడుతుంది. శంకువు B శంకువు Aకి 4 రెట్ల భూవైశాల్యం కలిగి ఉంటే అప్పుడు శంకువు A ఎత్తుకు శంకువు B ఎత్తు యొక్క నిష్పత్తిని కనుగొనండి. చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సిన ప్రాబ్లమ్స్ లో ఇది ఒకటి ఉంటుంది. బేసిక్ గా మనకి కోన్ which is a pyramid having base is circle. అంతేనా? నేను కోన్స్ చెప్పినప్పుడు కూడా చెప్పాను, కోన్ అనేది మనకి కిందన సర్క్యులర్ పోర్షన్ ఉండే టైప్ ఆఫ్ ఒక పిరమిడ్ అన్నమాట. పిరమిడ్ వాల్యూమ్ చెప్పగలరా ఎవరైనా? 1/3 బేస్ ఏరియా ఇంటూ హైట్. ఈ బేస్ అనేది ఇక్కడ సర్కిల్ ఉండడం వల్ల πr² అనేది పెట్టాము అని నేను చెప్పడం జరిగింది కదా. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఎందుకు ఇక్కడ నేను బేస్ ఏరియా తీసుకుంటానంటే హియర్ హి వాస్ టాకింగ్ అబౌట్ బేస్ ఏరియా గురించి మాట్లాడుతున్నాడు, రేడియస్ గురించి మాట్లాడలేదు కదా. అందుకనే నాకు ఆ పైలో అవన్నీ అనవసరం, డైరెక్ట్ గా బేస్ ఏరియా తీసుకుంటాను. అయితే నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక పెద్ద కోన్ ఉంది, దట్ ఈస్ ద కోన్ ఏ. దీంట్లో సగం పార్ట్ అంటే వాల్యూమ్, దీని యొక్క వాల్యూమ్ ఫర్ సపోజ్ వాల్యూమ్ ఆఫ్ ఏ అనుకుంటే దాంట్లో సగం పార్ట్ అనేది బి అనే కోన్ కి తయారు చేయడానికి చేస్తున్నాడు. అంటే దీని కోన్ సపోజ్ బి అనుకున్నాను అనుకోండి, వాల్యూమ్ ఆఫ్ బి. ఎప్పుడైనా ఒకటి కరిగించి ఇంకొక దాన్ని చేసినప్పుడు వాటి యొక్క వాల్యూమ్స్ ఎలా ఉండాలి? ఈక్వల్ గా ఉంటాయి. కానీ దీని యొక్క సగం మాత్రం వాల్యూమే ఈ బి అనే కోన్ తయారు చేయడానికి యూజ్ చేస్తున్నాడు. కాబట్టి టెల్ మీ వాట్ ఆర్ ఈక్వల్ హియర్? హాఫ్ ఆఫ్ ది వాల్యూమ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ది వాల్యూమ్ ఆఫ్ బి. నౌ టెల్ మీ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ VA to VB? ఇట్ ఈస్ ఈక్వల్ టు ఈ 2 ఇటు వెళ్ళిపోతే 2:1. బట్ వాట్ ఈస్ ది వాల్యూమ్ ఆఫ్ కోన్? 1/3 బేస్. బేసిక్ గా వాల్యూమ్ ఫార్ములా ఏం చెప్పాను? 1/3 బేస్ ఏరియా ఇంటూ హైట్. 1/3 కాన్స్టెంట్. సో కాబట్టి వాల్యూమ్ ఈస్ ప్రపోర్షనల్ టు బేస్ ఏరియా ఇంటూ హైట్. అంతేనా? బేస్ ఏరియా ఆఫ్ కోన్ ఏ టు హైట్ ఆఫ్ కోన్ ఏ బై బేస్ ఏరియా ఆఫ్ కోన్ బి టు హైట్ ఆఫ్ బి. అంతేనా? దోస్ ఆర్ ద వాల్యూమ్స్ రేషియో. ఓకే, సో ఇప్పుడు వాడు బేస్ ఏరియాకి రిలేషన్ ఎలా ఇచ్చాడో చూడండి. ఏది? కోన్ బి హ్యాస్ బేస్ ఏరియా 4 times దట్ ఆఫ్ కోన్ ఏ. బేస్ ఏరియా ఆఫ్ కోన్ ఏ కన్నా 4 times ఉంది. అంటే కండిషన్ రిలేషన్ ఏమి ఇచ్చినట్టు? బేస్ ఏరియా ఆఫ్ బి, కోన్ బి ఈజ్ ఈక్వల్ టు 4 times ఆఫ్ బేస్ ఏరియా ఆఫ్ ఏ. ఫ్రమ్ దిస్ కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ ద బేస్ ఏరియా ఆఫ్ ఏ టు బి? ఏ టు బి ఏమవుతుంది? 1/4. ఈ 4 ఇటు వచ్చేస్తుంది కదా, 1/4. కాబట్టి ఈ ప్లేస్ లో మనం ఏ రాయొచ్చు? 1/4 రాయొచ్చు. నౌ వాట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్? హైట్స్ రేషియో. ఈ 4 ఇటు వచ్చేసింది, 4 × 2 8. సో హైట్ ఆఫ్ కోన్ ఏ టు హైట్ ఆఫ్ కోన్ బి ఈస్ 8:1. సో వాట్ ఈస్ ద ఆప్షన్ హియర్? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా సింపుల్ ఇది, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. వాల్యూమ్స్ డైరెక్ట్ గా ఈక్వల్ చేసేయకూడదు. హాఫ్ ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ కోన్ ఏ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ కోన్ బి. Is it clear? Okay, that's it.
Next one, 52nd. Ram is trying to form the largest cone at the base of a cube of side 7. What will be the ratio of volume of cone to the volume of cube? రామ్ 7 సెంటీమీటర్స్ భుజం కలిగిన ఘనము యొక్క భూమి వద్ద అతిపెద్ద శంకువును ఏర్పరచడానికి ప్రయత్నిస్తున్నాడు. శంకు ఘన పరిమాణానికి ఘనం యొక్క ఘనం పరిమాణానికి నిష్పత్తి ఎంత ఉంటుంది? సో ఇఫ్ ఆల్రెడీ ఎవరైనా పెయిడ్ కోర్స్ మెన్సురేషన్ తీసుకుని ఉంటే ఇది చాలా ఫాస్ట్ గా వితౌట్ డూయింగ్ ఎనీథింగ్ దే కెన్ పుట్ ఇట్ పెట్టవచ్చు. కానీ ఇది నేను ఇన్స్క్రైబింగ్ ఫిగర్స్ లో చెప్తాను. ఇన్స్క్రైబింగ్ ఫిగర్స్ ఇన్ క్యూబ్ అన్నమాట. వాడు ఏం చేస్తున్నాడో చూడండి. ఇక్కడ ఒక క్యూబ్ తీసుకుందాం. ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ ఏ క్యూబ్. ఓకే, దేర్ ఈజ్ ఏ క్యూబ్. సైడ్ ఆఫ్ ది క్యూబ్ ఇస్ 7. ఓకే, దీని నుంచి ఏం చేస్తున్నాడంట, క్యూబ్ సైడ్ నుంచి బేస్ నుంచి ఒక కోన్ తీస్తున్నాడు. లార్జెస్ట్ కోన్ లైక్ దిస్. సో ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నామా, ఇన్స్క్రైబింగ్ ఫిగర్స్ లో చెప్పుకున్నాం. నేను ఇక్కడ మీకు జనరలైజ్ చేసి చెప్పేస్తున్నాను. ఇఫ్ యూ రిమెంబర్ దట్ ఇట్ ఈస్ వెరీ వెరీ వెల్. బట్ మరొకసారి ఇది నేను చెప్తున్నాను. ద diameter of this base cone 2r is nothing but edge length of the cube, that is A. And what about the height of this cone? Height of the cone is equal to edge length of the cube A. ఇవి డైమెన్షన్స్ గా మనం చెప్పేసాం ఆల్రెడీ. ఓకే, కాబట్టి ఇక్కడ మీకు సైడ్ లెంత్ ఎంత ఉన్నా కూడా మీకు జనరలైజ్ చేసి చెప్పేస్తున్నాను. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ టు వాల్యూమ్ ఆఫ్ కోన్. క్యూబ్ వాల్యూమ్ ఎంత? A క్యూబ్. కోన్ వాల్యూమ్ ఎంత? 1/3 pi r square. What is value of r? 2r a కాబట్టి r ఎంత? a/2. r square అంటే a square by 4. h ఎంత? e. సో a cube cancel. 1/pi/12 అంటే 12/pi is the answer. That is the cube to cone. కానీ ఇటు cone to cube అడుగుతున్నాడు. cube to cone 12/pi కాబట్టి cone to cube is pi/12. అంతేనా? ఇక్కడ మనకి పైలో లేదా ఆప్షన్. సో పైని 22/7 గా రాసుకోండి. సో అప్పుడు ఏమవుతుందో చూడండి. 2 11s 2 6 11/42. సో 11:42 is the correct answer. సో ఎక్కడ ఉందమ్మా? సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇది నేను ఆల్రెడీ 11:42 అని డైరెక్ట్ గా చెప్పేశాను. అది మీకు గుర్తుంది అనుకోండి, డైరెక్ట్ గా పెట్టవచ్చు. ఓకే, లార్జెస్ట్ కోన్ అన్నాడు కాబట్టి ఈ డైమెన్షన్స్ అవుతున్నాయి. Otherwise we can't take that like that. Okay, అలా తీసేసుకోవడానికి లేదు. నెక్స్ట్ 53. The perimeter of base of right prism is 22 and its height is 6. It is also given that whole surface area and total surface area is 152. What is the area of its two plane ends? మనకి ప్రిజం అనగానే ఏదైనా ప్రిజం తీసుకోండి, అది హెక్సాగన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. చుట్టూ మనకి లాటరల్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది. పైన కింద వాటిని ఏమంటాము? ప్లేన్ ఎండ్స్ అనొచ్చు, లేకపోతే టాప్ బేస్ అని కూడా అనొచ్చు. వాడు ఏమంటున్నాడంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అంత ఇచ్చేసాడు. లాటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ టాప్ అండ్ బాటమ్ కలిపితే టోటల్ సర్ఫేస్ ఏరియా, అంతేనా? లాటరల్ ప్లస్ టాప్ అండ్ బాటమ్, ఈ రెండింటి యొక్క వాల్యూ అడుగుతున్నాడు. ఓకే, టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత ఇచ్చాడు? 152. లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆల్రెడీ మనం ఇందాక ఒక ప్రాబ్లం కూడా చేసాం. లాటరల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ పెరిమీటర్ ఇంటూ హైట్ 22 × 6 ప్లస్ టాప్ అండ్ బాటమ్ ప్లేన్ ఎండ్స్ అన్నమాట. 22 × 6 అంటే ఎంత? 132. ఈ 132 తెచ్చేసాం అనుకోండి. 152 - 132 20. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జస్ట్ ఫార్ములాస్, డైరెక్ట్ ఫార్ములాస్, దట్స్ ఇట్. నెక్స్ట్ 54. 54 చూడండి. సాలిడ్ వుడెన్ టాయ్స్ ఇన్ ద షేప్ ఆఫ్ ఎ రైట్ సర్క్యులర్ కోన్ సర్మౌంటెడ్ ఆన్ ఏ హెమిస్పియర్. ఓకే, ఇది ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మనం చేసాం. ఈవెన్ డైరెక్ట్ వాల్యూమ్ కూడా ఫార్ములా కూడా చెప్పాను, మరొకసారి చూద్దాం. ఏమంటున్నాడు? రేడియస్ ఆఫ్ ద హెమిస్పియర్ ఈజ్ 4.2 అంట. ఓకే, అంటే ఇది కూడా 4.2. టోటల్ హైట్ ఈజ్ 10.2 అంట. ఓకే, టోటల్ హైట్ 10.2 లేదు 4.2 అంటే హైట్ ఇది ఎంత? 6. ఓకే, వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద వుడెన్ టాయ్? వాల్యూమ్ ఆఫ్ ద వుడెన్ టాయ్ ఈజ్ నథింగ్ బట్ వాల్యూమ్ ఆఫ్ కోన్ ప్లస్ హెమిస్పియర్, అంతేనా?
సో అంటే 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ ప్లస్ 2/3 పై ఆర్ క్యూబ్. రెండింటికి రేడియస్ సేమ్ కదా అన్న, కాబట్టి సేమ్ పెట్టేస్తాం. రెండిట్లో మనం 1/3 పై ఆర్ స్క్వేర్ కామన్ తీస్తే హెచ్ ప్లస్ 2r. సో దిస్ ఈస్ ద డైరెక్ట్ ఫార్ములా వెన్ వీ హ్యావ్ టాయ్స్ లైక్ దిస్. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఖచ్చితంగా పై ఉంది అంటే 11 మల్టిపుల్. ఆప్షన్స్ లో 11 మల్టిపుల్ లేదు, అదే ఆన్సర్. చూడండి 11 మల్టిపుల్ 1 + 2 + 0 అంటే 3, 6 + 1 + 2 కాదు, 1 + 4 + 2 దట్ ఈస్ 7, 1 + 1 కాదు, 4 + 7 11 + 1 12, 2 + 2 + 1 ఇది కాదు, 2 + 6 8, 8 + 1 9, 6 + 1 7, 7 + 2 9, 9 - 9 0. So only fourth option is the 11 multiple. So that is the answer. Without putting h value, r value పెట్టకుండా డైరెక్ట్ గా పెట్టేసాం. సో ఇలా ఆప్షన్స్ ఫస్ట్ వెరిఫై చేసుకోవాలి. ఒక్కొక్కసారి మన లక్కీగా ఒక ఆప్షన్ ఉంటుంది, మోర్ దెన్ వన్ ఉంటే చేసుకోవాలి. ఓకే, ఫర్ సపోజ్ ఇన్ ఆర్ ఎగ్జామ్ మోర్ దెన్ వన్ ఆప్షన్ ఉంది అనుకోండి, అప్పుడు చేద్దాం. 1/3 పై, పై మీన్స్ 22/7, r square. What is radius? 4.2. So 4.2 into 4.2. Next h. What is the height of the cone? 6 plus 2r. Yes, what is 2r? 2 into 4.2, that is 8.4. Okay, చూడండి ఇప్పుడు 7 ones 7.6, 3 ones 0.6 కదా, and 3 ones 3.2. So 22 into 0.2 into 4.2 into 6 plus 8.4 ఎంతమ్మా? 14.4. యూనిట్ డిజిట్ చూడండి, 2 రెళ్ళ 4, 4 రెళ్ళ 8, 8 4 32. సో యూనిట్ డిజిట్ షుడ్ బి 2. యూనిట్ డిజిట్ 2 ఎక్కడ ఉంది? 3 ఆప్షన్స్ లో ఉంది. ఓకే, మళ్ళీ వెళ్దాం తర్వాత. సారీ, వెయిట్ ఫర్ వైల్. నెక్స్ట్ ఏం చేస్తాం మనం? డిజిటల్ సమ్ చేసుకుందాం. ఇక్కడ ఖచ్చితంగా మీకు ఇక్కడ 0.1 ఒక డెసిమల్ ఉంది, ఇక్కడ ఒక డెసిమల్ ఉంది, ఇక్కడ ఒక డెసిమల్ ఉంది. సో మల్టిప్లై చేస్తే ఖచ్చితంగా డెసిమల్ తర్వాత 3 ఉండాలి. ఆప్షన్స్ అన్నిట్లో 3 ఉన్నాయి కదా, పక్కన పెట్టండి పర్వాలేదు. డిజిటల్ సమ్ అప్లై చేసాం అనుకోండి, 4 + 4 + 1 9, 9 అంటే 0, 0 ఇంటూ ఎనీథింగ్ 0. సో ఆప్షన్ లో డిజిటల్ సమ్ 0 ఉండాలి. సో 6 + 3 9, ఇది 3 వస్తుంది. 4 + 2 6 + 9 0, ఇది అవ్వచ్చు. అండ్ 7 + 2 9, 4 + 2 6, 6 + 2 8, ఇది కాదు. అండ్ 6 + 2 8 + 1 0, 6 + 2 + 1 0, ఇది అవ్వచ్చు. అంటే మనకి బి అండ్ డి ఉన్నాయి, కానీ యూనిట్ డిజిట్ ఏ రావాలి? 2 రావాలి కదా. సో ఇది 2 రాలే కదా, కాబట్టి ఆప్షన్ బి ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది. అసలు డిజిటల్ సమ్ దాన్ని చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఓన్లీ వన్ ఆప్షన్ హ్యావ్ డిజిటల్ సమ్ 0, యూనిట్ డిజిట్ 2. సో దట్ ఈస్ ద ఆన్సర్. అంతేగాని నేను మల్టిప్లై చేసి కూర్చుంటాను అంటే కష్టం. 22 ఇంటూ 2 44, 44 ఇంటూ 42 వచ్చిన దగ్గర ఇంటూ 144 చేసి కూర్చుంటానంటే కుదరదు అనమాట, టైం పడుతుంది. ఓకే, సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్? ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 55. There is a vessel in the form of an open inverted cone with a height 8, okay, and base radius is 5. It is filled up with water up to the brim. ఇది ఓపెన్ ఇన్వర్టెడ్ కోన్ అన్నాడు కాబట్టి I will tell you like this. Okay, inverted cone is this. 5 is radius, height is 8. It is filled up with water up to the brim. Up to the brim అంటే పై వరకు నింపేశాడు వాటర్. Okay, when spherical bullets with a diameter 1, diameter అంతా 1 అంట, are dropped into the vessel, మొత్తం వేస్తున్నాడు. ఓకే, half of the water comes out, బయటకు వచ్చేసింది, half water వచ్చేసింది. What is the number of bullets dropped into the vessel? సో ఇది నేను ఆల్రెడీ ఎక్స్ట్రా టాపిక్స్ ఇన్ మెన్సురేషన్ 3D and 2 చెప్పాను నేను పెయిడ్ కోర్స్. సో బేస్డ్ ఆన్ ద ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్, వాల్యూమ్ ఆఫ్ ద వాటర్ ఫ్లోన్ అవుట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్స్ యు ఆర్ పుట్టింగ్. మీరు ఎన్ని బుల్లెట్స్ వేస్తారో వాటి యొక్క వాల్యూమ్ ఎంత ఉంటుందో అంత వాల్యూమ్ ఆఫ్ ద వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, కాబట్టి మీరు ఏం చేయాలి ఇక్కడ ఫైనల్ గా? వాల్యూమ్ ఆఫ్ ది బుల్లెట్స్, ఆల్ బుల్లెట్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద వాటర్ ఫ్లోన్ అవుట్. ఎంత వచ్చేసింది అన్నాడు? హాఫ్ ఆఫ్ ద వాటర్, అంటే నిండగా ఉన్న నీళ్ళలో హాఫ్ అయిపోయిందంట.
సో నిండగా ఉన్న నీళ్ళు ఎంత, కోన్ వాల్యూమ్ ఎంత అంత. సో దాంట్లో హాఫ్ బయటకు వచ్చేసింది. సో రిమైనింగ్ ఎంత, హాఫ్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద కోన్. సో ఇది బయటకు వచ్చేసింది. అది దేనికి ఈక్వల్, బుల్లెట్స్ కి ఈక్వల్ గా ఉంటుంది అంతే. సో ఇక్కడ ఎన్ని బుల్లెట్స్ ఉన్నాయి తెలియదు, అవి మనం ఫైండ్ అవుట్ చేయాలి. n bullets and each are spherical bullets. So what is the volume of each spherical bullet? 4/3 pi r cube. Diameter 1 కాబట్టి r ఎంత అవుతుంది, 1/2. సో 1/2 into 1/2 దేనికి ఈక్వల్, వాల్యూమ్ ఆఫ్ ద కోన్ లో హాఫ్. వాల్యూమ్ ఆఫ్ కోన్ ఎంత, 1/3 pi r square h. రేడియస్ ఎంత, 5 square into 8. సో చూడండి క్యాన్సిల్ అయ్యేవి, π/3 π/3, 2 into 2 4 క్యాన్సిల్, 2 క్యాన్సిల్, 5 square 25 into 8, that is 200. So what is the value of n? 200 spherical bullets are dropped into the vessel. ఓకేనా. ఎగ్జాంపుల్ ఏమడుగుతుందో తెలుసా, ఇప్పుడు హాఫ్ ఆఫ్ ది వాటర్ వెళ్ళిపోయింది అన్నాడు కదా, ఇప్పుడు మొత్తం ఆ కోన్ లో ఉన్న మొత్తం వాటర్ బయటకు వచ్చేయాలంటే ఎన్ని బుల్లెట్స్ వేయాలి అంటారు. సగం బుల్లెట్స్ వేయడం అంటే సగం వాటర్ వెళ్ళడానికి 200 బుల్లెట్లు అయింది, మొత్తం అంతా బయటకు వచ్చేయాలంటే దానికి డబుల్ అంటే 400 బుల్లెట్స్ వేస్తే మొత్తం నీళ్ళంతా బయటకు వచ్చేస్తాయి అని చెప్పచ్చు. ఓకేనా. నెక్స్ట్ 56. Some water droplets, assumed then to be solid spheres of equal size, merge in the air to become a single drop. సో అంటే చిన్న చుక్కలు అనమాట, అన్ని కలిసి ఒక పెద్ద చుక్కగా అంటే ఒక పెద్ద వాటర్ డ్రాప్లెట్ గా మారాయి. అది కూడా స్పెరికల్. If the sum of the surface areas of all the droplets is 10 times the surface area of the single merged drop, then the number of droplets. It is very good problem. ఇది ఆల్రెడీ మనం క్లాస్ లో కూడా చెప్పాను, అంటే కాన్సెప్ట్ నేను పెయిడ్ కోర్స్ లో కూడా చెప్పాను. సో వన్స్ అగైన్ ఐ విల్ టెల్ యూ ద బేసిక్ కాన్సెప్ట్ హియర్. తెలుగులో ఒకసారి చూడండి. కొన్ని నీటి బిందువులు వాటిని సమాన పరిమాణంలోని ఘన గోళాలుగా భావించండి, గాలిలో కలిసిపోయి ఒకే బిందువుగా మారుతాయి. అన్ని బిందువుల ఉపరితల వైశాల్యం మొత్తం కలిసిపోయిన బిందువు యొక్క ఉపరితల వైశాల్యానికి 10 రెట్లు ఉంటే అప్పుడు బిందువుల సంఖ్య ఎంత అని వాడు అడుగుతుంది. ఓకే, బేసిక్ గా ఒకటి చూడండి, అన్ని నీటి బిందువులు కలిసిపోయి ఒక పెద్ద బిందువు అయిపోయిందంట. సపోజ్ చిన్న బిందువుల యొక్క రేడియస్ స్మాల్ ఆర్ అనుకుందాం. ఓకే, అలాంటివన్నీ కలిసి ఒక పెద్ద బిందువుగా మారాయి అంటే క్యాపిటల్ ఆర్ గా, దాని యొక్క రేడియస్ క్యాపిటల్. ఈ బిందువులు మనకు తెలియవు n అనుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కలిసిపోయి పెద్దగా మారింది అంటే దీన్ని ఏ విధంగా చెప్పుకోవచ్చు మనం, ఇవన్నీ కరిగించి ఈ పెద్ద గోళాన్ని తయారు చేసినట్టు అంతేనా. అంటే సమ్ ఆఫ్ ఆల్ ద వాల్యూమ్స్ ఆఫ్ ది స్మాల్ స్పెరికల్ బాల్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద బిగ్గర్ స్పెరికల్ బాల్ అంతేనా. సో n into 4/3 pi small r cube equal to volume of the bigger spherical droplet. Now 4/3 pi cancel. Now tell me what is the value of n? Capital R by R's whole cube. అంతేనా కదా, క్యాపిటల్ R by R whole cube. సో అంటే నాకు R by R తెలిసింది అనుకోండి, దాన్ని హోల్ క్యూబ్ చేస్తే ఎంత వస్తుందో అదే ఆన్సర్. ఇజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు మనకి ఆప్షన్ లో ఏది క్యూబిక్ అంటే పర్ఫెక్ట్ క్యూబ్ ఉందో అదే ఆన్సర్ అయిపోతుంది. సో 1000 ఉంది కాబట్టి అది అయిపోవచ్చు, ఛాన్సెస్ ఆర్ దేర్. బట్ వన్స్ సి, ఇప్పుడు మనకి R by R తెలుసుకోవాలి. దానికోసం ఒకటి ఇచ్చాడు, ఏమన్నాడు, సమ్ ఆఫ్ ది సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఆల్ ద డ్రాప్లెట్స్ ఇస్ 10 times the surface area of single merged drop. అంటే tell me sum of all the surface area of droplets, small droplets, n times of 4 pi r square, which is equal to ఈ మొత్తం 10 times that of bigger 4 pi r square అంతేనా. సో చూడండి 4 pi cancel. What is the value of n? 10 into sorry 1 minute. n equal to how much? 10 into r by r whole square. n ఈక్వల్ టు ఎంత, 10 into r by r whole square. కానీ నాకు ఇందాక ఎంత వచ్చింది, n r by r whole cube వచ్చింది. రెండు ఈక్వల్ అవుతాయి అవ్వ, ఖచ్చితంగా అవుతాయి. ఎస్, సో r by r whole square క్యాన్సిల్ చేయండి. ఎప్పుడు మనకి r by r ఎంత వస్తుంది, 10 వస్తుంది. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n? r by r whole cube కదా, r by r 10 వచ్చింది, r by r whole cube అంటే 10 cube. సో దట్ ఈస్ 1000. సో డైరెక్ట్ గా పర్ఫెక్ట్ క్యూబ్ ఏది ఉందో అది పెట్టవచ్చు,
లేదు అంటే ఇది ఒక పెర్ఫెక్ట్ మోడల్ అన్నమాట. చాలా ఎగ్జామ్స్ లో అడుగుతుంటాడు. కాబట్టి మీకు ఇక్కడ n టైమ్స్, ఇక్కడ ఎన్ని టైమ్స్ ఉందో దాన్ని క్యూబ్ చేయండి. దట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ స్పెరికల్ బాల్స్ ఆర్ స్పెరికల్ డ్రాప్లెట్స్. దట్స్ ఇట్. ఇదంతా చేసుకోవడానికి టైం పడుతుంది. కాబట్టి వెన్ వీ హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ మోడల్, చిన్న చిన్న డ్రాప్లెట్స్ అన్ని కలిగి పెద్దవైంది, తర్వాత చిన్న చిన్న డ్రాప్లెట్స్ యొక్క సర్ఫేస్ ఏరియా అంతా కలిపితే ఒక 10 టైమ్స్ ఉందో, 9 టైమ్స్ ఉందో, 7 ఎంతైనా ఇవ్వచ్చు నెంబర్, దానికి క్యూబ్ చేస్తే వచ్చేదే ఎంత ఉంటుందో అదే మనకి ఆన్సర్ అవుతుంది. అంటే నెంబర్ ఆఫ్ స్పెరికల్ బాల్స్ ఆర్ బుల్లెట్స్ అవుతుంది అనమాట. ఇస్ ఇట్ క్లియర్? సో ద ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్, 1000. Next, 57. Total number of common tangents to two circles if they touch externally. So if they touch externally అన్నాడంటే ఉమ్మడి స్పర్శ రేఖలు ఎలా ఉన్నాయి? బాహ్యంగా స్పృశించాయి కాబట్టి లైక్ దిస్. డయాగ్రామ్ తెలియాలన్నమాట. టచ్ ఎక్స్టర్నల్లీ. సో ఏంటి? 2 డైరెక్ట్ కామన్ టాంజెంట్స్, 1 ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్, టోటల్ 3. 3 is the correct answer. ఓకేనా? ఇక్కడ ఎక్స్టర్నల్లీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ మారిపోతాయి. ఓకేనా? నెక్స్ట్ 58. Where is 58? Yes. The distance between two equal parallel chords of a circle is 8 and the radius of the circle is 5. What is the length of these chords? Those two are equal chords and also parallel chords. Let's see. ఒకసారి డయాగ్రామ్ జాగ్రత్తగా వెళ్దాం. Suppose this is a circle. In this circle, let's see the parallel chords. This is one parallel chord and this is another parallel chord and both are equal. Equal parallel chords ante ఖచ్చితంగా those chords are at equidistance from the centers. అంతేనా? అంటే సెంటర్ నుంచి ఈ కార్డ్ కి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత ఉంటుందో సెంటర్ నుంచి ఈ కార్డ్ కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. అవునా కదా? ఎస్. వాటి యొక్క డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 8 సెంటీమీటర్స్. అంటే ఇది 4, ఇది 4 అవుతుంది. రేడియస్ ఎంత అంట? 5 అంట. సో ఇది పెర్పెండిక్యులర్ కాబట్టి ఖచ్చితంగా ఇట్ ఫార్మ్స్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది 4, ఇది 5 అయితే ఈ డిస్టెన్స్ ఎంత? 3. ఖచ్చితంగా పెర్పెండిక్యులర్ అనేది కార్డ్ ని ఈక్వల్ గా డివైడ్ చేస్తుంది. 3 కాబట్టి ఇది కూడా 3. సో వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ దీస్ కార్డ్స్? 3 + 3 6 సెంటీమీటర్స్. దట్స్ ఇట్. అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ 59. Find the area of the sector of a circle having radius 14 which is subtending an angle of 45 degrees at the center. There is a circle and it is a sector having central angle 45 and the radius 4. What is the area of the sector? Direct formula in circles lo cheppanu. Pi r square into theta by 360 where theta is central angle made by the arc. సో మనకి పై గా పెట్టుకోకూడదు. 22/7 ఎందుకంటే ఆప్షన్ లో పై లేదు. అండ్ ఆర్ ఎంత? 14 స్క్వేర్, థీటా 45/360. అయిపోయింది. సింపుల్ క్యాలిక్యులేషన్. 7 1s 7 2s. 45 2s 90. సో 45 8s 360. 2 1s 2 4s. 2 2s 2 7s. 2 1s 2 11s. 11 into 7 78. Second option is the correct answer. Just if you remember this formula, directly substitute the value of r and theta, you will get the answer. Okay. Next and last problem for this video, that is 60th one. Circle with center A and radius 2 touches this circle with center B and radius 5 externally. ఇలా అన్నమాట. సారీ. ఓకే. ఈ సర్కిల్ రేడియస్ 2 అంటే ఈ సర్కిల్ రేడియస్ 5 అంట. దీని రేడియస్ సెంటర్ ఏ అంట, ఇదేమో బి అంట. ఓకే. QR is a common tangent to the circle. మనకి టచ్ అయ్యేటప్పుడు కామన్ టాంజెంట్ ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చాడు అనుకోండి. ఇది బేసిక్ గా ఇది ఒక టాంజెంట్ ఉంది కానీ అది సింగిల్ పాయింట్ దగ్గర టచ్ అవుతుంది కాబట్టి అది కాదు. 2 పాయింట్లు ఇచ్చాడంటే అది ఖచ్చితంగా డైరెక్ట్ కామన్ టాంజెంటే అవ్వాలి. QR. Points Q and R are the points of contact with the circles having a center A and center B. అంటే సర్కిల్, ఈ మొదటి సర్కిల్ కి Q అనేది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, సెకండ్ సర్కిల్ కి R. If QR intersect the line through A and B, A and B నుంచి వచ్చే ఒక లైన్ ఉంటుంది కదా, దీన్ని QR ఎక్కడ టచ్ అయిందంట? C అనే దగ్గర టచ్ అయితే
సిఏ ఈస్ టు సిబి, సిఏ ఈస్ టు సిబి ఎంత అని అడుగుతున్నాను అంతే. ఇది నేను చెప్పానో చెప్పలేదా మీకు? ఖచ్చితంగా చెప్పాను. ఎక్కడ సర్కిల్స్ కోర్సు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి తెలుస్తుంది. ద డిస్టెన్స్ ఆర్ ద రేషియో ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ టు ది లైన్ జాయినింగ్ విత్ ద సెంటర్స్ డివైడ్స్ దిస్ లైన్ సిబి. చూడండి ఏబి ఉంది కదా, సి డివైడ్స్ ఎక్స్టర్నల్లీ ఇన్ ద రేషియో ఆఫ్ కరస్పాండింగ్ రేడియై. ఇచ్చిన రేడియస్ రేషియో ఎలా ఉంటుందో ఆ రేషియోలోనే ఎక్స్టర్నల్ గా డివైడ్ చేస్తుంది అని చెప్పడం జరిగింది అనమాట. సో రేడియస్ రేషియో 2:5 కాబట్టి ఇది కూడా మనకి 2:5. ఇస్ ఇట్ క్లియర్? చాలా సింపుల్, ఇంకా అంతకన్నా మించి ఏం చేయట్లేదు. ఇది ఎందుకు ఎలాగా అనేది సిమిలారిటీస్ అప్లై చేస్తే వస్తుంది. నేను ఆల్రెడీ క్లియర్ గా అక్కడ మీకు చెప్పాను. సో జస్ట్ లిజన్ that's it. I hope all of you understand all the doubts here. Is it clear? Thank you very much, friends. All the best for your exams, and for more PDFs follow my blogs. One is iasmathematics.blogspot.com, and in this blogspot you will get PDFs for arithmetic. సో అర్థమెటిక్ సంబంధించి ప్రతి టాపిక్ కి కూడా మీకు క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్, రిటర్న్ సొల్యూషన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, అండ్ ఆల్ PDFs ఆర్ ఫ్రీ. And another blog is sscpuremaths.blogspot.com. So in this blog you will get pure maths related PDFs. ఓకే, సో కాబట్టి ఈ 2 బ్లాగ్స్ అనేవి ఒకసారి విజిట్ చేయండి, PDFs ఏవైతే ఉన్నాయో డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి, అండ్ దోస్ ఆర్ సఫిషియంట్ ఫర్ నార్మల్ లెవెల్ ఎగ్జామ్స్. అంటే లైక్ SSC CHSL కానీ RRB NTPC ఇలాంటి చిన్న లెవెల్ ఎగ్జామ్స్ కి ఖచ్చితంగా సరిపోతాయి. బట్ SSC CGL మెయిన్స్ ఆర్ DAO మెయిన్స్ ఆర్ SI అండ్ కానిస్టేబుల్ మాత్రం you have to watch my videos full and also purchase some courses also. Thank you. Have a good day. Jai Hind.